పోకున్నా పర్లా, ఎక్కడికి? దేవుడి సన్నిధికి రా. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిలా తయారు చేస్తాడంట. ఓ, నిన్నెవ్వరూ తయారు చేయలేరు, ఎవరు నిన్ను లేపలేరు, ఎవరు నీకు సాయం చేయలేరు. కానీ ఆయన సాయం చేస్తే, ఆయన నీతో వస్తే నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిలా తయారవుతావు. అందరికీ ప్రైజ్లా. నా పేరు సాత్విక. నేను చింతల నుంచి వచ్చి ఉన్నాను. 1 ఇయర్ బ్యాక్ నుంచి నాకు బ్యాక్ పెయిన్ ఉండే. మేము సఫర్డ్ ఫ్రమ్ బ్యాక్ పెయిన్ చాలా సివియర్గా లేస్తూ ఉంది. మమ్మీ వాళ్ళు ఇట్లా అన్నారు కదా, వీక్నెస్ వల్ల కావచ్చు అనేసి అన్నారు. నేను మైగ్రేన్ ట్యాబ్లెట్స్ అప్పటికి వాడుతూ ఉన్నాను. డాక్టర్కి చెప్తే 3 మంత్స్ దాకా నాకు ట్యాబ్లెట్స్ ఇచ్చారు, కానీ అది ఇంకా తగ్గట్లేదు. నేను బ్రదర్ గురించి తెలుసుకొని బ్రదర్కి ఇట్లా ఇక్కడికి రావడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు స్కైనింగ్ ఇట్లా తీయించారు, ఎంఆర్ఐ స్కైనింగ్ అవన్నీ తీయించినప్పుడు బ్యాక్ బోన్ స్పైనల్ కార్డ్ కింద జరిగింది అని చెప్పారు. సో ఆపరేషన్ కంపల్సరీ 4 ఇయర్స్ తర్వాత చేయాల్సిందే, తప్పదు పాపకని ఒక డాక్టర్ చెప్పారు. మేము ఆ డాక్టర్ని కాకుండా వేరే డాక్టర్ని కన్సల్ట్ చేశాము. సో ఆపరేషన్ అవసరం లేదని చెప్పారు, పట్టీ ఇచ్చారు. ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు పట్టీతోటే పెట్టుకొనే వచ్చాను. ఎంత పెయిన్ అంటే కూర్చోలేకపోయేదాన్ని, పండుకోలేకపోయేదాన్ని. బ్రదర్కి వచ్చి కలిసాక బ్రదర్ చెప్పారు, నువ్వు సిస్టర్ మీరు పండుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇట్లా స్ట్రేట్గా పండుకుంటే మీకు బ్యాక్లో పెయిన్ వస్తుందని చెప్పారు. ఎస్ బ్రదర్ నాకు వస్తుందని చెప్పాను. బ్రదర్ ఒకటే చెప్పారు, నువ్వు అద్భుతం చేయి దేవా అని ప్రార్థించు సిస్టర్, దేవుడు ఖచ్చితంగా నీ జీవితం అద్భుతం చేస్తారు, దేవుని ఖచ్చితంగా హీల్ చేస్తారని బ్రదర్ నాకు చెప్పి ఉన్నారు. నేను ఫస్ట్ టైం బ్యాక్ పట్టీ పెట్టుకొని వచ్చాను, కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను పట్టీ లేకుండా వచ్చాను. ప్రేయర్ చేయడము, బ్రదర్ ప్రేయర్ చేయడము, ప్రార్థన చేయడము, అద్భుతం చేయమని చెప్పడం, అలా ప్రేయర్ చేశాక నేను పట్టీ లేకుండా ఫుల్ డే కాలేజ్లో కూర్చొని ఉన్నాను 1 మంత్. ఇప్పుడు నడుము నొప్పి లేదు, పట్టీ లేదు, ఏదీ లేదు. బై గాడ్ గ్రేస్ ఐఎమ్ వెల్ అండ్ ఐఎమ్ గుడ్. థ్యాంక్ యూ జీసస్. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొనిన. చూడండి, దేవుడు అంటున్నాడు నేనే ఆయనను. ఆయన తెలుసు, ఆయన అనే పదానికి నువ్వు ఏదైనా పెట్టుకో. మేబీ ఇట్స్ ఎ సోర్స్, మేబీ ఇట్స్ ఎ ఇన్కమ్, మేబీ ఇట్స్ ఎ హీలింగ్, మేబీ ఇట్స్ ఎ ప్రొవిజన్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. అది ఏదైనప్పటికీ అన్నీ ఆయనే, అన్నీ ఆయనే. మీరు నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించిన ఎడల, నువ్వు గ్రహించు, ఆయన నీకు దయచేవాడని గ్రహించు, ఆయన మార్గము తెరచువాడని గ్రహించు, నీ శత్రువుల పైన నీకు విజయమనిచ్చువాడు ఆయనే అని గ్రహించు, నీ పరిస్థితులను మార్చువాడు ఆయనే అని తెలుసుకో, నీ తలను ఎత్తువాడు ఆయనే అని తెలుసుకో, నమ్ము, నువ్వు అద్భుతం చూస్తావు. అక్కడికి వెళ్ళే లోపు అద్భుతం చూస్తావు. చూద్దామని ఇంకొక వచనం చూద్దాం. కీర్తనలు 94వ అధ్యాయము 9వ వచనం. చెవులను కలుగచేసిన వాడు వినకుండునా. హల్లెలూయా. చెవులను కలగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. మై గాడ్, నీ చెవిని కలగజేసిన ఆయన్నే ఆయన వినడా? నీ కంటిని చేసిన ఆయనే చూడడా? ప్రభు నన్ను చూడట్లేదు, నువ్వు అని 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 ఇంకో 10 మందికి అది అనేలా చేస్తావు. అర్థమైందా లేదా? కొంతమంది మాట్లాడి 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 ఇట్లా జనరేషన్స్కి పంపుతారు ఇట్లా మాటల్ని. దే విల్ రిలీజ్ టు జనరేషన్స్. మొన్న ఒక పాట, ఒక దగ్గరికి మేము ట్రావెల్ చేస్తూ వచ్చినప్పుడు కొన్ని పాటలు ఉన్నాయి, పాత పాటలు. ఎవరికైనా పాటలు వస్తాయి, ఎవరికైనా గుర్తుందా? హల్లెలూయా స్తుతి మహిమ. అది నేను గత 25-30 ఏళ్ళ నుంచి వింటున్నాను. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా పాడొచ్చు. అయితే నేను ఉదాహరణకు చెప్తున్నానండి, ఓకే? కొంతమంది అంట, దేవుడు నాకు చేయట్లా, దేవుడు నాకు చూడట్లా, దేవుడు నన్ను పట్టించుకోవట్లా, దేవుడు నాకు ఇది చేయడేమో అని అన్నీ అన్నీ అని ఇతరులకు ఎప్పుడైనా అద్భుతం జరగకపోతే టక్కున వాళ్ళకి అదే గుర్తొస్తుంది, దేవుడు నాకు చేయట్లా, దేవుడు నన్ను చూడట్లా, దేవుడు నన్ను పట్టించుకోవట్లా. వాళ్ళు వింటారు, విని విని వాళ్ళకి ఏదైనా జరగట్లేదు అనుకో, దేవుడు నన్ను చూడట్లా, దేవుడు నాకు జరగట్లా. మై గాడ్, ఎక్కడిన్నావురా? ఎవరు చెప్తే విన్నావు?
హల్లెలూయా. ఇట్ విల్ బికమ్ ఎ సేయింగ్, ఇట్ విల్ బికమ్ ఎ ప్రావర్బ్. అదేమవుతుందంట, సామెత లెక్క మారిపోద్ది. దట్స్ వై నీ నోటిని కాచుకొని కూర్చోవాలంట. చెప్పండి, నా నోటిని కాచుకొని ఉంటాను, వ్యర్థముగా వాడను. ఎంతమందికి అర్థమవుతుంది? అవునా కదా? అయితే చూడండి, చెవిని కలగజేసిన వాడు వినడా? ఎంత గొప్పగా ఉందంటే ఈ మాట అసలు ఇంకా మామూలుగా లేదండి. దీంతో నువ్వు ఏ మాట నువ్వు పోల్చలేవంట. యు కాంట్ కంపేర్ విత్ ఎనీ అదర్ థింగ్స్. ఎప్పుడైనా కార్ కానీ బైక్ కానీ ఏదైనా వస్తువు కొనడానికి వాళ్ళు వెళ్తే వాళ్ళ దగ్గర ఇన్సూరెన్స్ తీసుకుంటారు, ఇంకా కొన్నిటికి డబ్బులు ఖర్చు పెట్టించుకొని మీ కార్ ఎక్కడ పాడైనా ఒక ఫోన్ కాల్ చేస్తే మీరున్న చోటుకే వచ్చి మేము రిపేర్ చేస్తాము. హల్లెలూయా. ఒక 2000 రూపీస్ మీరు కట్టారంటే మీరు ఒక్క ఫోన్ కాల్ చేస్తే మీ కార్ ఎక్కడ ఆగిపోయినా అక్కడికే మా ఎగ్జిక్యూటివ్ వస్తాడు. కార్ ఉన్న చోట మీరు వదిలిపెట్టి వెళ్ళిపోండి, మేమే బాగు చేసి తీసుకొని వస్తాము. ఎందుకంటే ఆ కారు గురించి వాడికే బాగా తెలుసు కాబట్టి వేరేటోళ్ళు నువ్వు పిలువలేవు. దేవుడు అంటున్నాడు, చెవిని కలగజేసిన వాడు నీ ప్రార్థన వినడా? నువ్వు అనుకుంటున్నావు దేవుడు నాకు సాయం చెయ్యట్లే అని ఎప్పుడు ఎక్కడ లేదండి. God never said that. ఎప్పుడు అన్నాడో తెలుసా? దేవుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నప్పుడట. నువ్వు ఎప్పుడు దేవుడికి తిరుగుబాటు చేయలేని ఆయన, నీకు అంత ధైర్యం కూడా లేదు. చూడండి, చెవిని కలగజేసిన వాడు విన. ఈ మాట నీకు గుర్తుపెట్టుకోవాలి. కానీ నీ జీవితంలో ఎప్పుడు ప్రార్థన కూర్చున్నానికి తలంపు వస్తుంది. నేను ప్రార్థన చేస్తున్నానంటే ఆయన వింటాడు, నేను ప్రార్థన చేస్తున్నానంటే ఆయన వింటాడు, అంతే. ఇంకా బైబిల్లో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన మాట్లాడిన ఏ మాట కూడా నిరర్ధకముగా భూమి మీద పడలేదంట. ఆయన మాట్లాడిన ప్రతి మాట నెరవేర్చబడ్డదంట. ఆయన పేరు తెలుసా? సమూయేలు ప్రవక్త. అటువంటి ఒక ప్రవక్త మాటలే అంత గొప్పగా నెరవేర్చబడితే ప్రవక్తని సృష్టించిన వాని మాటలు ఎలా ఉంటాయి? నేను చాలా కాలం కింద ఒక ప్రవచనం చెప్పాను. ఇదిగో ఈ ప్రవచనం జ్ఞాపకం పెట్టుకో. దాదాపు 10 ఏళ్ళు అయిందండి నేను ఆ ప్రవచనం చెప్పి. 10 years. 10 ఏళ్ళ తర్వాత ప్రవచనం మళ్ళీ చెప్పాను. ఇదిగో 10 ఏళ్ళ ముందు నీకు ఈ ప్రవచనం చెప్పాను, ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్కసారి 10 ఏళ్ళు వెనుకబో. నేను చెప్పిన ప్రతి ప్రవచనం సంవత్సరంకొకటి నెరవేర్చబడుకుంటూ వచ్చింది. ఆయన సైలెంట్ అయిపోయాడు. చెవిని కలగజేసిన వాడు వినకుండునా? ఎందుకు అనుకుంటున్నావు దేవుడు నన్ను వినట్లే అని? ఆయన అంటాడు, నేను వినవడం కాదు, విని నా చెవి పోతుంది నీ ప్రార్థన విని. నువ్వు అనుకుంటున్నావు వినట్లే అని. నువ్వు నన్ను వినట్లా, నేను నిన్ను వింటానే ఉన్నాను. ఒక వచనం చూద్దాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనం. ప్రభువకు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఇప్పుడు ఏమది తెలుసా? నువ్వు వినడం మొదలు పెడతావంట. ఎప్పుడైతే నువ్వు విశ్వాసంలోకి వస్తావో నువ్వు వినడం మొదలు, అబ్బా ఇన్ని రోజులు నేను మాట్లాడిందంట తప్పు అని కొన్నిసార్లు నీ హృదయాన్ని చెప్పాలంటే, నీ హృదయంతో అనాల, ఇన్ని రోజులు నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడావు, ఇష్టానుసారంగా ప్రవర్తించావు, ఇప్పుడు ఆయన మాట విను చెప్పాలా? నా హృదయమా ఆయన మాట విను, నా నాలుకను తొందర పెట్టకో. అయ్యదే అర్థమైందా? భక్తుడు చూడు ఎలా రాస్తున్నాడో, చదువుమా. ప్రభువకు యెహోవా నా చెవికి, ఎవరి చెవికంట? ఆయన చెవికి వినుబుద్ధి పుట్టించిన. ఇన్ని రోజులు చెప్పాడు కానీ వినకపోగా దేవుడు ఏం చేయాల? దేవుడు నాకు చేయాలా, వాడికి చేసా, వీళ్ళకి చేసా, నాకు చేయాల. ఎప్పుడంట దేవుడు నాకు వినబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదంట. మై గాడ్, చూసారా ఎలా ఉందో? ఆయన మీద తిరుగుబాటు చేయలేదంట. కొన్నిసార్లు ఎంత వాక్యం తెలిసినా కొన్నిసార్లు కొంతమంది అంట ఏం చేస్తారంట, దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేస్తారంట. కానీ వాళ్ళు మళ్ళీ తప్పకుండా మారు మనసు పొందుతారంట, తప్పును తెలుసుకుంటారంట, సరిదిద్దుకుంటారంట.
అయ్యో నేను ఇలా మాట్లాడకూడదు, అయ్యో నేను దేవుడు నాకు చేయడు అని అనకూడదు, అయ్యో దేవుడు ఏం చేశాడు అని నేను అనకూడదు. ఆయన నాకు ఎన్నో చేశాడు చెప్పాలి. ఆయన నాకు ఎన్నో చేశాడు. చేసిన వాళ్ళనండి. నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదంట. ఎప్పుడు చేస్తావంట? ఎప్పుడు నువ్వు దేవుడికి తిరుగుబాటు చేస్తావంట? ఆయన అలసిపోయాడు, ఆయన సొమ్మసిల్లిపోయాడు, ఆయన దగ్గర బ్యాంకు బ్యాలెన్స్ లేదు, ఆయన నన్ను స్వస్థపరచలేడు నువ్వు అనుకుంటావంట కొన్నిసార్లు. కానీ తర్వాత నీకు అర్థమవుతుందంట, అయ్యో దేవుడు నన్ను బలపరచుతున్నాడు, నాకు సాయం చేస్తున్నాడు, నా పరిస్థితిని మార్చుతున్నాడు, ఆయన క్రమక్రమముగా నన్ను అభివృద్ధి పరుస్తున్నాడు అని ఎప్పుడైతే నీకు మెల్లమెల్లగా అద్భుతాలు జరిగి విశ్వాసం వస్తుందో నువ్వు అంటావంట, నేను దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేయను. వినకుండా నేను తొలగిపోలేదు. వినకుండా ఇప్పుడు ఏం జరుగుతుందట? నువ్వు కూర్చొని వింటావంట. మై గాడ్, విను 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 వినలా, చెప్పి 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 వినలా. కానీ తర్వాత నువ్వే కూర్చుంటావంట, రెండు చెవిలు తెలుచుకొని వింటావంట, రెండు చెవి తెలుచుకొని వింటావంట. అందుకే వినడానికి మనకేం కావాలా? విశ్వాసం కావాలా. విశ్వాసం రావాలంటే ఏం చేయాలా? అద్భుతం జరగాల. దేవుడు నీ పరిస్థితిని మార్చాలా. నీ పరిస్థితిని మార్చాలంటే నువ్వేం చేయాలా? ప్రార్థించాలా, ఆయన తట్టు చూడాలా. ఆయన నీ చెవిని కలగజేసిన ఆయన నీ ప్రార్థన వినకుండానా, నీ చూపును కలగజేసిన ఆయన నిన్ను చూడకుండానా. నన్ను చూస్తాను నా దేవుడు, నా పరిస్థితిని మార్చుతాడు, నా ప్రార్థన వింటాడు, నా తల ఎత్తుతాడు, నన్ను నిలబెడతాడు, నా శత్రువుల ఎదుట నాకు భోజనం పెడతాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మై గాడ్, are you there? ఫరో సైన్యము చేతి కింద నుండి ఇజ్రాయిలును దేవుడు ఆయన హస్తము చాపి విడిపించాడంట. ఇక్కడ చూడండి, రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరచ కాలే. దేవుడు అంటాడు, నేనేంటి నువ్వు సాయం చేయలేవు అనుకుంటావు, నా చేతులు కొరచగా, నా చేతిలో బలం లేదు, నాకు నేకేమి ఇవ్వలేదు, నేను ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకలా ఆలోచిస్తున్నావు? ఎందుకలా తలంచుతున్నావు? నేను సాయం చేయనని ఎందుకు అనుకుంటున్నావు? డోంట్ థింక్. మన జీవితంలో ఎప్పుడు కూడా ఆయనను కలిగి ఉన్న మనము ఇటువంటి మాటలు మనం మాట్లాడకూడదంటండి. ఇటువంటి ఆలోచనలు మనము చేయడానికి వీల్లేదంట. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? మళ్ళీ చదవమ్మా. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఎంత గొప్ప దేవుడు చూడండి, ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆయన నా చెవి మందము కాలేదయ్యా, నా చెవికి నీ ప్రార్థన వినబడుతూ ఉన్నది. చెప్పండి, నా ప్రార్థన నా దేవునికి వినపడుచుంది, ఆయన నాకు సహాయము చేయగలడు. అయ్యోదే, ఎవరైనా నా ప్రార్థన దేవుడు వినడు అంటే వాళ్ళు ప్రార్థన చేస్తారండి? నువ్వు ప్రార్థన చేసి దేవుడు నా ప్రార్థన వినట్లేదు అంటే నువ్వు చేసిన ప్రార్థన నువ్వే నమ్మట్లేదు. కానీ ఆయన నమ్ముతున్నాడంట, అయ్యా నీ ప్రార్థన నాకు వినపడుతుంది, నా చెవి మందముగా లేదు. అయ్యో దేవుడు నన్ను పట్టించుకోవట్లేదేమో నువ్వు అనుకోవడానికి వీల్లేదంట. ఒకసారి చదవమ్మా. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములను మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. ఇక్కడ చాలా మంది ఈ భూమి మీద అందరూ ఆగిపోయేది ఇక్కడే. ఈ వచనం చూడండి ఎలా ఉందో. మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డముగా వచ్చెను. ఎంతమంది అనుకుంటారు నా పాపాలన్నీ నా ఆశీర్వాదానికి అడ్డంగా ఉన్నాయి? కళ్ళు మూసుకొని ఎత్తమంటే అందరు ఎత్తారేమో, కళ్ళు తెరిచారు కాబట్టి ఎవరు ఎత్తట్లే.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు చదువుతాం. అయినను మునుపు దూరస్తులైన మీరు చూడండి, ఇప్పుడు చూడండి, చాలామంది అనుకున్నారేమో నా పాపాలు, నా మాటలు, నా శ్రమలు అన్నీ నాకు అడ్డంగా ఉన్నాయి, అందుకే నాకు దీవెన రావట్లే, అందుకే నాకు మంచి జరగట్లే అని అనుకుంటున్నావేమో. ఇక్కడ చూడు, అయినను మునుపు దూరస్తులైన మీరు, దూరముగా ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపముగా ఉన్నామంట. ఆయన, అర్థమైందా? చదువు. మన సమాధానమై ఉండి, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత ఇక్కడ చదవాల మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. ఏం పడగొట్టాడట? మధ్య గోడ. ఇందాక ఏమనుంది? దేవునికి మనకి మధ్య అడ్డుగా ఉన్నదంట. దాన్ని ఏం చేస్తారంట? యేసు ప్రభు ఆయన రక్తము ద్వారా ఆ అడ్డుగా ఉన్న గోడను పడగొట్టాడంట. కాబట్టి డైరెక్ట్గా నీ ప్రార్థన ఎవరికి వినబడుతుందంట? దేవునికి వినబడుతుందంట. ఏదైనా అడ్డుగా ఉందా? ఏదైనా అడ్డం ఉందా? దేవుడే అడ్డం పెట్టుకోవట్లేదండి, నువ్వెందుకు అడ్డం పెడతావు? When God himself said that there is no wall in between you and me, నీకు నాకు ఏది అడ్డుగా లేదు. నువ్వు చేసే చిన్న ప్రార్థనైనా పెద్ద ప్రార్థనైనా ఏ అడ్డుగా లేదు. ఆయనకు డైరెక్ట్గా వినపడద్దంట. ఆయన అంటాడు, అయ్యా నీ చెవిని చేసిందే నేను. హల్లెలూయా, హల్లెలూయా. నీ చెవిని చేసిందే నేను, నీ కంటిని చేసిందే నేను వినకుండునా ఆయన అడ్డు గోడను తీస్తాడట. అయితే ఇష్టానుసారంగా ఉండాలా? లేదు. ఇష్టానుసారంగా మాట్లాడాలా? లేదు. ఇష్టానుసారంగా ప్రవర్తించాలా? లేదు. ఆ వాక్యానికి తగినట్టుగా నువ్వు అర్థం చేసుకోండి, మెదలడానికి ప్రయత్నం చేయాలా. ప్రార్థన చాలా అవసరత ఉందా? ప్రార్థించు. ఆలస్యం అయితే ఉందా? విసుకకుండా ప్రార్థించు. దేవుడు అద్భుతం చేస్తాడు. అయ్యో 2 రోజులు చేశాను జరగలా, 3 రోజులు చేశాను జరగలా, కాబట్టి ఏదో అడ్డుగా తయారైంది. ఏం అడ్డు లేదు. మై గాడ్, హల్లెలూయా. అడ్డే లేదు. నువ్వు ప్రార్థన చేయి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయి, అడ్డు లేదు. విసుకకుండా ప్రార్థన చేయకుండా చాలు. ఒకవేళ ఆలస్యమైందా, సఫల్ కఫల్ మీటర్ అవుతా అంట. హల్లెలూయా. ఎట్లుంటుందంట? స్వీట్ అవుతుందంట. కొన్నిసార్లు అలా ఇలా తెంపని కూడా ఆయన కొంచెం వెయిట్ చేపేస్తాడు, మంచిగా పండు తయారవుతుందంట. వెన్ యూ ఈట్, ఓ మై గాడ్, యూ విల్ ఎంజాయ్ దట్. హల్లెలూయా, హల్లెలూయా. బట్ డోంట్ క్రై, బట్ వెయిట్ ఆన్ ద లార్డ్ టు ఎంజాయ్ ద ఫ్రూట్ ఆఫ్ వెయిటింగ్. దుఃఖపడి బాధపడడానికి వీల. నీ ఎదురు చూపులో ఆశతో ఆయన తట్టు చూడు. నిన్ను ఆనందింపచేసే బాధ్యత ఆయనది. హల్లెలూయా. మై గాడ్, చెప్పలు కొడదామండి. మై గాడ్, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా నువ్వు కంట తడి పెట్టాలో, నువ్వు బాధపడాలో, నువ్వు కృంగిపోవాలో దేవుడి ఉద్దేశం కాదు. దేవుడి ఉద్దేశం నీ తల ఎత్తి కురుపోతు కొమ్మవలే నీ కొమ్మును కొత్త తైలముతో అంటి నీ తలను పైకెత్తుతాడంట. నువ్వు ఎదురు చూడాలా, ప్రార్థించాలా, కనిపెట్టాలా. నేను జయించుతా, ఈ సమస్యను జయించుతా, నేను ప్రార్థన చేస్తా, నేను ముందుకెళ్తా, నేను ఆగిపోను, అలసిపోను, సొమ్మశీలను. నా దేవుడు నాకు బలాన్ని ఇస్తాడు, నేను రెక్కలు చాపి పైకి ఎగురుతాను అను అనుకోవాలా. కానీ అయ్యో నాకు దొరకట్లే, నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో, అయ్యో నాకు శక్తి సరిపోవట్లేదు. నువ్వు అనుకుంటే పర్లే, ఫస్ట్ లెవెల్లో అనుకుంటారు ఎవరైనా, కానీ అదే లెవెల్లో జీవితాంతం ఉండడం అనేది తప్పు. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. అక్కడే ఉండి ఎప్పటికో ఒకసారి ప్రార్థన చేసి దేవుడు నా ప్రార్థన వినట్లా, నాకు శక్తి సరిపోవట్లే అని అనుకోవడం కరెక్టా? నో. వెన్ యూ ప్రే, యూ విల్ గ్రో, యూ విల్ బికమ్ పవర్ఫుల్. Your tongue will become powerful. Hallelujah. Hallelujah. లేచి నిలబడతాం.
Thank you, Father. Thank you, Lord. Thank you, Lord. Thank you, Father. Thank you, Lord. ఒక క్షణం అలాగే అందరం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా పరిస్థితులను మార్చు. My Father, my Father. Thank you, Lord. Rabba Shanda Ralaba Kada Turaba. Rakaba Shanda Ralaba Kada Turaba Shabadaba Laraba. Thank you, Father. Thank you, Lord. Thank you, Father. Thank you, Jesus. Hallelujah. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Father. Thank you, Jesus. Hallelujah. నువ్వు ఎలా ప్రార్థించాలి, ఎలా ఆయన అడగాలనుకుంటున్నావో స్వరమెత్తి ఆయన అడుగు. ప్రభా, నన్ను బలపరచువాడో, నా పరిస్థితిని మార్చువాడో, నా తల ఎత్తువాడో, నా స్థితిగతులన్నిటిని మార్చువాడో నీవే. లార్డ్, యు ఆర్ గాడ్ ఆఫ్ మిరకల్స్ ఆఫ్ ఫాదర్. ఐఎమ్ వెయిటింగ్ ఆన్ యూ ఫర్ ఎ మిరకల్ ఫాదర్. ఐఎమ్ వెయిటింగ్ ఆఫ్ ఫాదర్, మై గాడ్. హల్లెలూయా. ఎంతమంది నేను వాడబడాలి, నేను ప్రార్థించాలి, నా ప్రార్థన ద్వారా అద్భుతాలు జరగాలని అనుకుంటున్నారో ఇప్పుడు ప్రార్థించండి. దేవుని ప్రార్థన ద్వారా అద్భుతాలు చేయబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ మిరకల్స్ త్రూ యువర్ ప్రేయర్. హల్లెలూయా. మై ఫాదర్, మై లార్డ్. హల్లెలూయా. రాఫా, ఎల్ షడై, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, బలవంతుడా. Thank you, Lord. Thank you, Father. Thank you, Lord. Thank you, Jesus. Just keep praying. Keep praying. Keep praying. Keep praying. Don't stop your prayer. Keep praying. నీ ప్రార్థన ఆపకు, ప్రార్థించు. నీ అభిప్రాయాన్ని మార్చుకొని ప్రార్థించు. నీ ఆలోచనలు సరిచేసుకొని ప్రార్థించు. ప్రభువా, ఇప్పటి నుండి నేను వినేది నన్ను బలపరచేదిలో ఉండాలయా. నేను ఏది వినాలో, ఏది వినకూడదు, ఏది చదవాలో, ఎలా ముందుకెళ్ళాలో నాకు బోధించు. నాకు జ్ఞానం ఇవ్వు, నాకు తెలివివ్వయ్యా. నేను విశ్వాసంలో బలం పొందాలా, నేను అద్భుతాలు చూడాలా. Lord, show me miracles, oh Father. Oh my Father, show me miracles, oh Lord. Can somebody pray with all your heart? ఎన్నోసార్లు ఇది నా దేవుడు చేయడేమో అని అన్నానయ్యా, కానీ అయ్యా నా అభిప్రాయాన్ని మార్చుకుంటున్నాను. నేను నీకు తిరుగుబాటు నేను చేయను. నీ మనస్సును మార్చుకొని దేవుడి దగ్గర పశ్చాత్తపడు. ప్రభువా, నా నోటిని కంట్రోల్ పెట్టుకుంటాను. అయ్యా, నువ్వు సర్వశక్తిమంతుడవయ్యా. నా దేవుడు నాకు ఇది చేయడేమో అని నిరుత్సాహపడ్డాను, కానీ ఎప్పుడు నేను నిరుత్సాహపడను. ఇప్పటి నుండి విశ్వాసముతో నీ తట్టు చూస్తా, విశ్వాసముతో నీ తట్టు చూస్తాను, పొందుకుంటాను, ప్రార్థిస్తాను, కనిపెడతాను, జయించుతానయ్యా. దయగల దేవా, కనికరము గల తండ్రి, కృపగల దేవా, పరిశుద్ధుడా, నమ్మదగిన తండ్రి, బలవంతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి. I pray for everyone who are here. లైవ్లో ఉన్న వారి కొరకు, ఇక్కడున్న ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని ముట్టండి, వారి గర్భమును ముట్టండి, పిల్లలను ముట్టండి, అద్భుతము చేయండి, పరిస్థితులను మార్చండి ప్రభువా. ఓ ఫాదర్, బీ హీల్డ్, బీ డెలివర్డ్, బీ ప్రొటెక్టెడ్. క్షేమము దయచేయి, సమాధానము దయచేయి, నెమ్మదిని దయచేయి, సంతోషము దయచేయి, అద్భుతాలు చేయి ప్రభా. శోధన నుండి, ఇరుకు నుండి, ఇబ్బందుల నుండి తప్పించు ప్రభా. నీ దూతలను పనిలో పెట్టయ్యా, నీ దూతలను పనిలో పెట్టుమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని దీవించి వారి జీవితంలో దీవెన కరముగా ఉన్నట్లు కృప చూపమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
పోకున్నా పర్లా, ఎక్కడికి? దేవుడి సన్నిధికి రా. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిలా తయారు చేస్తాడంట. ఓ, నిన్నెవ్వరూ తయారు చేయలేరు, ఎవరు నిన్ను లేపలేరు, ఎవరు నీకు సాయం చేయలేరు. కానీ ఆయన సాయం చేస్తే, ఆయన నీతో వస్తే నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిలా తయారవుతావు. అందరికీ ప్రైజ్లా. నా పేరు సాత్విక. నేను చింతల నుంచి వచ్చి ఉన్నాను. 1 ఇయర్ బ్యాక్ నుంచి నాకు బ్యాక్ పెయిన్ ఉండే. మేము సఫర్డ్ ఫ్రమ్ బ్యాక్ పెయిన్ చాలా సివియర్గా లేస్తూ ఉంది. మమ్మీ వాళ్ళు ఇట్లా అన్నారు కదా, వీక్నెస్ వల్ల కావచ్చు అనేసి అన్నారు. నేను మైగ్రేన్ ట్యాబ్లెట్స్ అప్పటికి వాడుతూ ఉన్నాను. డాక్టర్కి చెప్తే 3 months దాకా నాకు ట్యాబ్లెట్స్ ఇచ్చారు, కానీ అది ఇంకా తగ్గట్లేదు. నేను బ్రదర్ గురించి తెలుసుకొని బ్రదర్కి ఇట్లా ఇక్కడికి రావడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు స్కైనింగ్ ఇట్లా తీయించారు, ఎంఆర్ఐ స్కైనింగ్ అవన్నీ తీయించినప్పుడు బ్యాక్ బోన్ స్పైనల్ కార్డ్ కింద జరిగింది అని చెప్పారు. సో ఆపరేషన్ కంపల్సరీ 4 years తర్వాత చేయాల్సిందే, తప్పదు పాపకని ఒక డాక్టర్ చెప్పారు. మేము ఆ డాక్టర్ని కాకుండా వేరే డాక్టర్ని కన్సల్ట్ చేశాము. సో ఆపరేషన్ అవసరం లేదని చెప్పారు, పట్టీ ఇచ్చారు. ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు పట్టీతోటే పెట్టుకొనే వచ్చాను. ఎంత పెయిన్ అంటే కూర్చోలేకపోయేదాన్ని, పండుకోలేకపోయేదాన్ని. బ్రదర్కి వచ్చి కలిసాక బ్రదర్ చెప్పారు, నువ్వు సిస్టర్ మీరు పండుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇట్లా స్ట్రేట్గా పండుకుంటే మీకు బ్యాక్లో పెయిన్ వస్తుందని చెప్పారు. ఎస్ బ్రదర్, నాకు వస్తుందని చెప్పాను. బ్రదర్ ఒకటే చెప్పారు, నువ్వు అద్భుతం చేయి దేవా అని ప్రార్థించు సిస్టర్, దేవుడు ఖచ్చితంగా నీ జీవితం అద్భుతం చేస్తారు, దేవుని ఖచ్చితంగా హీల్ చేస్తారని బ్రదర్ నాకు చెప్పి ఉన్నారు. నేను ఫస్ట్ టైం బ్యాక్ పట్టీ పెట్టుకొని వచ్చాను, కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను పట్టీ లేకుండా వచ్చాను. ప్రేయర్ చేయడము, బ్రదర్ ప్రేయర్ చేయడము, ప్రార్థన చేయడము, అద్భుతం చేయమని చెప్పడం, అలా ప్రేయర్ చేశాక నేను పట్టీ లేకుండా ఫుల్ డే కాలేజ్లో కూర్చొని ఉన్నాను 1 month. ఇప్పుడు నడుము నొప్పి లేదు, పట్టీ లేదు, ఏదీ లేదు. బై గాడ్ గ్రేస్ ఐఎమ్ వెల్ అండ్ ఐఎమ్ గుడ్. థ్యాంక్ యూ జీసస్.